ఒంగోలు సిద్ధార్థ కరాటే అకాడమీ 42వ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు నందు సెప్టెంబర్ 1వ తేదీన జరిగే అంతర్రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ 42 సంవత్సరాల నుండి కరాటే అకాడమీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడా పోటీలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఈ పోటీలను ఒంగోలు నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అకాడమీ నిర్వాహకులు నల్లూరి మోహన్ రావు మాట్లాడుతూ దాదాపు 800 మందికి పైగా కరాటే క్రీడాకారులు పాల్గొన్నారని, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 62 శాఖల ద్వారా నిత్యం వందలాది మంది శిక్షణ పొందుతున్నారని, ఈ పోటీలు సెప్టెంబర్ 1వ తేదీన ఒంగోలు కర్నూలు రోడ్డు మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరుగుతాయని, ఈ పోటీలలో పాల్గొనే వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కలదని తెలిపారు. విజేతలైన వారికి మెడల్స్, సర్టిఫికేట్లు ప్రదానం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కరాటే అకాడమీ చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, అకాడమీ ప్రతినిధులు మండవ సుబ్బారావు, మారెళ్ల సుబ్బారావు, దుగ్గనేని వెంకట్రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సిద్ధార్థ కరాటే 42వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఒంగోలులో ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సిద్ధార్థ కరాటే 42 సంవత్సరాల నుంచి ఏపీ, తెలంగాణ, అలానే కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 62 బ్రాంచీలు మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. దీనికి కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అప్రూవల్ ఉంది, అలానే కరాటే ఇండియా ఆర్గనైజేషన్ కూడా అప్రూవల్ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే గారు, అలానే గిద్దలూరు ఎమ్మెల్యే గారు కూడా వచ్చేస్తున్నారు. అలానే మన కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కరాటే ఇండియా అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్యంగా ప్రతిభా కాలేజ్ యాజమాన్యం నల్లూరి వెంకటేశ్వర్లు గారు వారి ఆశీస్సులతోటి, అలానే మండవ మురళీకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు వారి ఆర్థిక సహాయ సహకారాలతోటి, అలానే ప్రముఖుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్లో దాదాపు 800 మంది పాల్గొంటారు. వాళ్ళకి గెలిచిన వాళ్ళకి మెడల్స్, సర్టిఫికేట్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఎస్కేడిఏ ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్కి అనుబంధమైనటువంటి సంస్థ, గుర్తింపు ఉన్న సంస్థ. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని క్రీడాకారులందరూ ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన సిద్ధార్థ కరాటే అకాడమీ 42వ వార్షికోత్సవం సందర్భంగా రేపు సెప్టెంబర్ 1వ తేదీన జరగబోయేటటువంటి అంతర్రాష్ట్ర కరాటే పోటీలకు సంబంధించినటువంటి బ్రోచర్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారు ఇప్పుడే ఆవిష్కరించడం జరిగింది. ఈ 3 రాష్ట్రాల నుంచి దాదాపు 800 మంది క్రీడాకారులు పైగా ఈ పోటీలలో పాల్గొని తమ యొక్క ప్రతిభని నిరూపించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఈరోజే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మన
నల్లూరి మోహన్ రావు మాస్టర్ గారు చాలా పకడ్బందీగా గుర్తింపు పొందినటువంటి 3 రాష్ట్రాల గుర్తింపు పొందినటువంటి సంస్థ సిద్ధార్థ కరాటే అకాడమీ అని చెప్పి చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మన అకాడమీ చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర మాస్టర్ గారు, అలానే అధ్యక్షులు మన మండవ మురళీకృష్ణ గారు, మన నగర ప్రముఖులు మైరల సుబ్బారావు గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రేపు సెప్టెంబర్ 1వ తేదీన మన కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో జరగబోయేటటువంటి ఈ పోటీలలో మన ఒంగోలు నగర క్రీడాభిమానులు, క్రీడాకారులు, ఔత్సాహికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని, అలానే సిద్ధార్థ కరాటే అకాడమీ తరఫున అందరినీ మనస్ఫూర్తిగా ఒంగోలు నగర ప్రజలను ఆహ్వానిస్తా ఉన్నాం. సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తారీఖున అంతర్రాష్ట్ర కరాటే పోటీ జరుగుతున్నది. మహాలక్ష్మి ఫంక్షన్ హాల్, చేమకుర్తి రోడ్. దీన్ని మోహన్ రావు సారథ్యం వేస్తున్నారు మాస్టర్ గారు. దీనిలో అందరూ క్రీడాకారులు పాల్గొని జయప్రదం ఈ కార్యక్రమం సందర్భంగా ఇవాళ గౌరవనీయ ఎమ్మెల్యే గారు రామచర్ల జనార్దన్ గారు బ్రోచర్ ఆవిష్కరించబడింది. దీనిలో అందరూ భాగస్వామ్యం అయ్యి జయప్రదం చేయడం. ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ నాయకులు నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తారీఖున ఒంగోలు కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు 1000 మంది కరాటే క్రీడాకారులతో పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మకంగా ప్రకాశం జిల్లాలో మోహన్ రావు గారు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రోచరు మన ఒంగోలు శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ గారు ఆవిష్కరించారు. దీనికి సంబంధించి నల్లూరి వెంకటేశ్వర గారు ప్రతిభా విద్యా సంస్థలైన మనకి ఆతిథ్యం ఇస్తున్నారు. వారితో పాటు ఎంతోమంది సహాయ సహకారంతో ఈ పోటీలని జయప్రదం చేయాలని నగర ప్రజలందరినీ కోరుతా ఉన్నాం.